ఈరోజు మనం ధ్యానించుకోబోయేటటువంటి అంశము గోల్ సెట్టింగ్. విశ్వాస జీవితంలో గురి కలిగినటువంటి జీవితం. ఇది ప్రాముఖ్యంగా మనము ఈరోజు ఆలోచించబోయేటటువంటి విషయం. ఒక క్రైస్తవుడిగా మనకు గురి కలిగి ఉండొచ్చా? ఉంటే ఎలాంటి గురి ఉండాలి? దాని కొరకు మనం ఏ విధంగా జీవించాలనే విషయాలు మనం చూస్తాం. చాలాసార్లు గోల్ అన్నప్పుడు, గోల్ సెట్టింగ్ అన్నప్పుడు ఇదేదో ఒక కార్పొరేట్ టర్మ్ అని, సెక్యులర్ టర్మ్ అని, విశ్వాస సంబంధమైనది కాదని, లేకపోతే బిబ్లికల్ వాక్యానుసారమైనది ఇది కాదు, మనము ఇలాంటి టర్మ్స్ బైబిల్లో ఎక్కడన్నా ఉన్నాయా, మరి గోల్ సెట్టింగ్ అన్న వర్డ్ని ఎలా అర్థం చేసుకోవాలి అని చాలాసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. గోల్ సెట్టింగ్ అనేటువంటి వర్డ్ని మనము డిఫరెంట్ మీనింగ్స్ ఆర్ డిఫరెంట్ వర్డ్స్లో చూసినట్లయితే దాన్నే మనం కాల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పిలుపు అని చెప్పుకోవచ్చు. విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తము అని చెప్పుకోవచ్చు. ద మిషన్ ఆఫ్ లైఫ్, జీవితం యొక్క గురి అనేదాన్ని మిషన్ ఆఫ్ లైఫ్ అని చెప్పొచ్చు. ద బాటమ్ లైన్ అనేటువంటి వర్డ్ని కూడా యూజ్ చేస్తాం. విజన్. సో ఈ మాటలన్నిటికీ కామన్ మీనింగ్ ఆల్మోస్ట్ సిమిలర్. మిషన్ అన్న, విజన్ అన్న, బాటమ్ లైన్ అన్న, లేకపోతే కాల్ అన్న, విల్ ఆఫ్ గాడ్ అన్న, దేని గురించి మనము మాట్లాడుతున్నామంటే ఒక గురి కలిగినటువంటి జీవితం, ఒక ఉద్దేశంతో జీవించేటటువంటి ఒక పర్పస్ డ్రివెన్, గోల్ ఓరియంటెడ్ లైఫ్ గురించి మనం మాట్లాడుతున్నామని చెప్తాం. దేవుని పిలుపు అని చెప్పినా, దేవుని చిత్తం అని చెప్పినా, లేకపోతే జీవితానికి ఒక మిషన్, ద మిషన్ స్టేట్మెంట్ ఆఫ్ లైఫ్, ద విజన్ స్టేట్మెంట్ ఆఫ్ లైఫ్, ఈ వర్డ్స్ అన్నీ కూడా మనల్ని ఎక్కడికి నడిపిస్తాయి, ఎక్కడికి పురికొల్పుతాయంటే ఒక గురి కలిగినటువంటి జీవితం మనము కలిగి ఉన్నామా లేదా అనే దాన్ని అది ఒక ప్రశ్నలాగా రేకెత్తిస్తాయి, మనలో ఆ యొక్క నీడ్ని చూపిస్తూ ఉంటాయి. బైబిల్లో కనుక మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 29:18, Proverbs 29:18లో మనం చూసినట్లయితే వేర్ దెర్ ఇస్ నో విజన్ ద పీపుల్ పెరిష్. దేవోక్తి లేని చోట జనులు కట్టులేక తిరుగుదురు. దేవోక్తి అని తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేశారు, కానీ ఇంగ్లీష్లో కనుక మనం చూసినట్లయితే వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. పెరిష్ చాలా స్ట్రాంగ్ వర్డ్, అది చాలా కఠినమైన మాట, మనం ఆలోచించాల్సిన మాట. దేవోక్తి లేని చోట అంటే విజన్ లేకపోతే మనుషులు నశించెదరు అనేటువంటి మీనింగ్ తోటి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఒక గురి అనేది జీవితానికి లేకపోతే మనము ఏం చేస్తూ ఉన్నాము అనేది, ఎటు వెళ్తూ ఉంది మన జీవితం అనేది, మన జీవితంలో ఎంత ప్రోగ్రెస్ అయ్యాము అనేది మెజర్ చేసుకోవడానికి ఏమీ ఉండదు. సో యు డోంట్ నో వేర్ యు ఆర్, యు డోంట్ నో హౌ యు ఆర్, అండ్ యు డోంట్ నో హౌ బేసికలీ వేర్ యు ఆర్ గోయింగ్. సో దట్ ఈస్ ద chaos of life. So if you ask which road shall I take, the important question to be asked is where are you going? If you know where you are going, then only the road you take that matters. ఒక టార్గెట్ అని పెట్టకుండా, ఒక డాట్ అనేది పెట్టకుండా, నీ చేతికి ఒక బౌ అండ్ యారో ఇచ్చి షూట్ అన్నావు అనుకోండి, నేను ఎక్కడ షూట్ చేసినా నాకు 10/10 ఇవ్వాలి. ఇజ్ ఇట్ ఆర్ నాట్? ఎందుకని? సో గురి అనేది లేకుండా నాకు బౌ అండ్ యారో ఇస్తే నేను ఎక్కడ షూట్ చేస్తే అదే నా గురి. టార్గెట్ అనేది లేకుండా నేను ఒక బాణాన్ని విసిరితే ఎక్కడ తగిలితే అదే నా టార్గెట్. సో వేర్ ఎవర్ యూ హిట్ యూ విల్ గెట్ 10/10. ఎందుకని? ఒక గురి అనేది, ఒక టార్గెట్ అనేది లేదు. చాలాసార్లు మన యొక్క చదువు విషయంలోనైనా కానీ, ఎడ్యుకేషన్, లేకపోతే మన వర్క్ విషయంలోనైనా కానీ, మన ఫ్యామిలీ విషయంలోనైనా కానీ, పర్సనల్ లైఫ్ విషయంలో కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే వీఆర్ హిట్టింగ్ సమ్వేర్ అండ్ వీఆర్ డిఫైనింగ్ దట్ ఈస్ అవర్ టార్గెట్. ఎక్కడ బాణం తగిలితే అక్కడికి వెళ్ళి గిరి గీసుకుంటున్నాం మనం. గిరి లేదు, బాణం తగిలి చోటుకి వెళ్ళి ఏం చేస్తున్నాము, అక్కడ గిరి గీసుకొని వావ్ ఐ గాట్ 10/10 అన్నట్లుగా బ్రతుకుతున్నాం. కానీ మన జీవితానికి ఒక నిర్దేశితమైనటువంటి గురి ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యం కూడా మనకి హెచ్చరిస్తున్నటువంటి విషయం. అయితే ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఈజ్ ఇట్ ఓకే ఫర్ ఎ క్రిస్టియన్ టు హ్యావ్ గోల్స్? ఈజ్ ఇట్ ఓకే ఫర్ ఎ క్రిస్టియన్ టు హ్యావ్ goals?
ఈజ్ ఇట్ బిబ్లికల్ టు హ్యావ్ గోల్స్? ఒక గురి కలిగి ఉండటం అనేది అది వాక్యానుసారమేనా? ఎందుకు ఈ ప్రశ్న ఇక్కడ తలెత్తుతున్నామంటే, చాలాసార్లు దేవుడు ఏది ఉద్దేశించాడో అది ఆటోమేటిక్గా మన జీవితంలో జరిగిపోతూ ఉంటుంది. మనం పాడుకుంటాం కదా, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. కాబట్టి ప్రభు ఆయన చిత్తం ఆయన చేసుకుంటూ వెళ్తాడు. మనకంటూ ఒక గురి ఏమీ ఉండకూడదు. మనకంటూ ఒక గురి ఉండకూడదు. దేవుడు ఏది చేయాలనుకుంటాడో అది చేస్తాడు మన జీవితంలో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. గురి కలిగి ఉండడం అనేది దేవుని చిత్తానికి బయటికి వెళ్ళడం అన్నట్లుగా కొంతమంది అనుకుంటారు. గురి కలిగి ఉండడం అనేది స్పిరిచువాలిటీ కాదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో ఈరోజు మనము లేఖనానుసారముగా మనము గురి కలిగినటువంటి జీవితం అనేది వాక్యానుసారము అన్న విషయాన్ని ముందు మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తూ ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు అక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు. చదవండి ఆ మాట. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఎవరు చెప్తున్న మాట ఇది? యేసు క్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునితో చెప్తున్న మాట అంటే, చేయుటకు నీవు నాకిచ్చిన పని. చేయుటకు నువ్వు నాకిచ్చిన పని. ఆ మాటలో మనకి ఏం అర్థమవుతుందంటే, తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభుకి ఒక స్పెసిఫిక్ టాస్క్ ఇచ్చాడు ఈ భూమి మీద చేయడానికి. కుమారుడైన క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంది. ఆయన ఈ భూమి మీద జీవించినటువంటి ఆ 33.5 సంవత్సరాలు తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభువుకు ఏ పనిని అప్పగించాడో ఆ పనిని నెరవేర్చే పనిలోనే ఆయన ఈ భూమి మీద జీవించాడు. కాబట్టి ఆయన తన యొక్క కాలాన్ని, సమయాన్ని ముగించుకొని ఆయన పరలోకానికి వెళ్ళే ముందు తండ్రి అయిన దేవునితో చెప్తున్న మాట అంటే, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి, ఐ హ్యావ్ గ్లోరిఫైడ్ ది ఆన్ ద ఎర్త్. ఎందుకని? ఐ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ విచ్ thou hast given to me. I have finished the work which you have given to me. నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చాను. అసలు సంపూర్ణంగా నెరవేర్చేవాళ్ళది తెలియాలంటే అసలు నువ్వు చేయాల్సిన పని ఏంటో ముందు తెలియాలిగా. మనము చేయవలసిన పని ఏంటో మనకు తెలియకుండా ఆ పనిని నెరవేర్చేమో లేదో మనకు ఎలా తెలుస్తుంది? ఆ పనిని నెరవేర్చేమో లేదో తెలియకుండా మనము దేవుని మహిమపరచడం అనేది ఎలా సాధ్యమవుతుంది? సో ద ఫస్ట్ టాస్క్ ఈస్, మనం యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని చూసినా కానీ ఆయన ఒక గురి కలిగిన వాడుగా ఈ భూమి మీద జీవించాడు. సో ఆయన 12 సంవత్సరాల వయసులో దేవాలయంలో ఉన్నప్పుడు వారి యొక్క తల్లిదండ్రులు వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి? నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీకు తెలియదా? అట్ ద ఏజ్ ఆఫ్ 12 సంవత్సరాల వయసులో యేసు క్రీస్తు ప్రభువారిని కదిలిస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? ఐ హ్యావ్ ఎ గోల్, ఐ హ్యావ్ ఎ పర్పస్, ఐ హ్యావ్ ఎ టాస్క్ టు డూ అండ్ ఐఎమ్ ఆన్ దట్ బిజినెస్. 12 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల్ని కదిలించండి, ఏం చేస్తున్నావు అంటే అంతా అయోమయం. 12 సంవత్సరాలు ఎందుకు, 22 సంవత్సరాలు ఉన్న వాళ్ళని కదిలించండి, ఏంటి నీ జీవితం అంటే అంతా గందరగోళం. 22 ఎందుకు, 32, 42 వచ్చిన తర్వాత అడగండి ఏమవుతుంది జీవితంలో అంటే అంతా కన్ఫ్యూషన్. బట్ అట్ ద ఏజ్ ఆఫ్ 12 he could say boldly, I must be in my father's business. My father has sent me to this earth with a work, specific work to do, and I know that. ఆ పని మీద నేనున్నాను అంటున్నాడు. అందుకనే తల్లితో అన్నాడు, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదు. He knows his time, he knows his task. ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఆయన వారి మధ్య నుండి తప్పి దాటి వెళ్ళిపోయాను, వారికి అప్పగించుకోలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన సమయం ఇంకనూ రాలేదని. మనుష్య కుమారుడు మహిమపరచబడాల్సిన గడియ వచ్చి ఉన్నది అన్నాడు యోహాను సువార్త 12వ అధ్యాయంలో. అంటే దాని అర్థం ఏంటి? He knows what's going on in his life, the time.
సిలువ మీద ఆఖరగా ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పినప్పుడు ఆయన తండ్రి అయిన దేవునికి అకౌంట్ అప్పగించి ఆయన చెప్పింది ఏంటంటే, ఆ ప్రార్థనలోనే కాదు, ఆ సిలువ మీద కూడా, నువ్వు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా, ఇట్ ఇస్ ఫినిష్డ్. తండ్రి అయినటువంటి దేవుడు యొక్క ఆశ ఏంటో తెలుసా? మన జీవితాల్లో తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే జీవించి తన జీవితం యొక్క చివరిలో ఆ మాట చెప్పాడో, మనమందరము కూడా రేపొద్దున ఆ మాట చెప్పాలి అనేది ఆయన ఆశ. ఇట్స్ ఫినిష్డ్ అని చెప్పాలి. ఇట్ ఈస్ ఫినిష్డ్. చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పనిని భూమి మీద నేను సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని. ఆ మాట చెప్పినటువంటి వాళ్ళు ఒకరున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు కాకుండా. ఎవరు వాళ్ళు? భక్తుడైనటువంటి పౌలు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నానని చెప్పినటువంటి ఆ పౌలు భక్తుడు ఈ విషయంలో కూడా, గురి కలిగినటువంటి జీవితం విషయంలో కూడా ప్రభువును పోలి నడుచుకున్నటువంటి వాడుగా మనకు కనిపిస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 26వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, నేను గురి చూడని వాడు పరిగెత్తినట్లుగా నేను పరిగెత్తట్లేదు, గాలిని కొట్టినట్టుగా నేను ప్రయాసపడట్లేదు, పోరాడట్లేదు. So I run straight to the goal with purpose in every step. I am not like a boxer who misses his punches. So boxer తను గట్టిగా ఒక పంచ్ ఇచ్చినప్పుడు ఆ పంచ్ మిస్ అయింది అనుకోండి, ఎవరిని కొట్టినట్టు? దేనికి తగిలినట్టు? ఓకే, ఇఫ్ ఈస్ కీప్ ఆన్ పంచింగ్ అండ్ కీప్ ఆన్ మిస్సింగ్, ఓకే, ఈ బాక్సర్ ఎవరితో రెజ్లింగ్ చేస్తున్నట్టు? గాలిని కొట్టున్నట్టుగా. ఐఎమ్ నాట్ లైక్ అ బాక్సర్ హూ కీప్ ఆన్ మిస్సెస్ ద పంచ్. ఎందుకంటే నా టార్గెట్ ఏంటో నాకు తెలుసు, ఎక్కడ హిట్ చేయాలో తెలుసు, ఎక్కడ హిట్ చేస్తే వాడిని నాక్అవుట్ చేస్తాను కూడా నాకు తెలుసు. ఐఎమ్ హిట్టింగ్ ద టార్గెట్, నాట్ మిస్సింగ్ ద పంచెస్. ఐఎమ్ రన్నింగ్ స్ట్రైట్ టు ద గోల్. గురి లేని వాడు పరిగెత్తినట్లుగా నేను పరిగెత్తట్లేదు, గాలిని కొట్టినట్లుగా నేను పోరాడట్లేదు. తన జీవితానికి ఒక గురి ఉంది. అందుకే అంటున్నాడు, వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడచ్చు. చెప్పండి, గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను, గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. సో యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని, ఆయన ఈ భూమి మీద జీవించిన జీవితాన్ని మనం చూసినప్పుడు, హీ లివ్డ్ విత్ ఎ పర్పస్ అండ్ విత్ ఎ స్పెసిఫిక్ గోల్ అండ్ పర్పస్. పౌలు భక్తుడి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లు ఆయన తను గురి కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఇఫ్ యు లుక్ ఎట్ నెహెమ్యా యొక్క జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే, షూషను కోటలో ఎంతో ఆ సుఖ వలయములో జీవిస్తూ మంచి ఉద్యోగాన్ని చేసుకున్నటువంటి నెహెమ్యాకి యెరూషలేము యొక్క కండిషను, ఆ ప్రజల యొక్క కండిషన్ విన్నప్పుడు వెంటనే ఏం చేశాడండి? ఆయన ఒక గురితో బయలుదేరాడు, ఒక గోల్తో బయలుదేరాడు. ఏంటంటే యెరూషలేము యొక్క ప్రాకారములను కట్టి తిరిగి వాటిని నిలబెట్టాలి. ఒక గురితో పనిచేశాడు. 52 రోజుల్లో కట్టాలి అని ముందే అనుకోలేదేమో కానీ ఖచ్చితంగా, కానీ ఒక గురితో పనిచేశాడు కాబట్టి 52 డేస్లో పనిని ముగించగలిగాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, శత్రువు ఎంతగా దాడి చేసినా, చుట్టూ ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా కానీ he was keep on growing because he know what is his goal. He knows. And then దావీదు యొక్క జీవితాన్ని మనం కనుక చూసినట్లయితే, కీర్తన గ్రంథం 27:4 అంటున్నాడు, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన మందిరములో ధ్యానించుటకును జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. భక్తుడిని దావీదుని అడిగితే ఆయన అన్నాడు, ఐ హ్యావ్ ఎ గోల్. నెహెమ్యాని అడిగితే ఆయన చెప్తున్నాడు, ఐ హ్యావ్ ఎ గోల్. అబ్రహాముని అడిగితే ఆయన అంటున్నాడు, ఐ హ్యావ్ ఎ గోల్ టు లివ్. పౌలు భక్తుని అడిగినట్లయితే, ఇదిగో నేను గురి యొద్దకు పరిగెత్తుచున్నానన్నాడు. యేసు క్రీస్తు ప్రభువుని అడిగినట్లయితే ఆయన ఒక ఉద్దేశంతో ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ పర్పస్ని, ఆ గోల్ని ఫుల్ఫిల్ చేసి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు మరియని అడిగితే ఆమె కూడా అంటుంది, ఎందుకమ్మా నువ్వు ఈ భూమి మీదకి వచ్చావంటే, నాకు ఒక గోల్ ఉంది, రక్షకుడికి నా గర్భాన్ని ఇవ్వాలి. ఆ గోల్తో, ఆ పర్పస్తో ఆమె జీవించింది. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, వాట్ ఈజ్ యువర్ గోల్?
2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకటి, నా జీవితం యొక్క గురి ఏంటి? రెండవది, దాన్ని రీచ్ అవ్వడానికి రోజు నేనేం చేస్తున్నాను? డైలీ వాట్ ఈస్ మై అల్టిమేట్ గోల్ అండ్ వాట్ యామ్ ఐ డూయింగ్ ఎవ్రీ డే ఇన్ ఆర్డర్ టు రీచ్ అవుట్ దట్ గోల్? ఈ 2 ప్రశ్నలకి మన దగ్గర జవాబులు ఉండాలి. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, వై గోల్ సెట్టింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్? ఇప్పటి వరకు మనం ఏం చూస్తామంటే, గోల్ సెట్టింగ్ అనేది బిబ్లికల్ అనేది మొట్టమొదటిగా చూసాం. రెండవది, వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్, మన జీవితానికి ఎందుకు ఇది సో ఇంపార్టెంట్? ఫస్ట్ థింగ్, ఇట్ గివ్స్ యువర్ లైఫ్ అ డైరెక్షన్. మన జీవితానికి గోల్ అనేది ఎప్పుడు కూడా ఏమిస్తుంది? ఒక డైరెక్షన్ని నిర్దేశిస్తుంది, ఒక దిశను నిర్దేశిస్తూ ఉంది. డైరెక్షన్ లేనటువంటి జర్నీ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మనకు తెలుసో తెలియకో అలాంటి జర్నీనే చేస్తున్నాం. గురి లేని ప్రయాణం. వెళ్తూ ఉంది బండి, ఆయిల్ కన్సంప్షన్ అవుతుంది, చక్రాలు నడుస్తున్నాయి, జర్నీ కొనసాగుతుంది, ట్రావెల్ వెళ్తూ ఉంది, హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్లు ఏంటి ప్రయాణము సాగుతుంది. ఎక్కడికి? ఎంత వెళ్ళావు? ఇంకెంత వెళ్ళాలి? తెలియదు. సెకండ్ పాయింట్, ఇట్ మేక్స్ యువర్ టుమారో బెటర్ దాన్ టుడే. ఇట్ మేక్స్ యువర్ టుమారో బెటర్ దాన్ టుడే. మన యొక్క జీవితంలో బెటర్ టుమారో అన్నటువంటి థాట్ ఎప్పుడు రాదంటే, మనము వాట్ యామ్ ఐ బికమింగ్, నా గురి ఏంటి అనేది లేనప్పుడు. అంతేకాకుండా ఇట్ మోటివేట్స్ పీపుల్ అరౌండ్ యూ. నిన్ను ఒక్కడనే కాదు, కానీ నువ్వు ఒక గురి కలిగి జీవిస్తూ ఉంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అది ఒక మోటివేషన్ ఇస్తుందట. నీతో కలిసి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, ప్రభావభరితులు అవుతారు. అర్థమవుతుందా? సో చక్కగా వర్క్ చేసే వాళ్ళు పక్కనే ఉన్నారనుకోండి, సోమరిపోతులకు కూడా ఏమనిపిస్తుంది? లేచి పని చేయాలనిపిస్తుంది. అవునా కదా? కష్టపడి చదువుకునే వాళ్ళు కనుక రూమ్లో ఉన్నారనుకోండి, పక్కన వాళ్ళు కనీసం వాళ్ళు చేసిన చేయకపోయినా మనస్సాక్షిలో లోపల ఒక మోటివేషన్ చాడు, అరే వాడు బాగా చదువుకుంటున్నాడు, మనం ఇళ్ళలో ఉన్నాం, మనం కూడా చదువుకుందాం అనేటువంటి ఒక మోటివేషన్ అనేది వాళ్ళకి వస్తుంది. సో గోల్ ఓరియంటెడ్ లైఫ్ అనేది ఇట్ మోటివేట్స్ అదర్స్ ఆల్సో. అంతేకాకుండా ఇట్ మేక్స్ వన్ గ్రో పర్సనల్లీ. మన యొక్క జీవితంలో గ్రోత్ అనేది ఆగిపోయిందంటే గోల్ అనేది రీచ్ అయ్యామని అర్థం. సో ఇఫ్ ఐ హ్యావ్ ఎ బెటర్ గోల్, దెన్ నేను బెటర్ ఎవ్రీడే ఇందాక చెప్పినట్లుగా నేనేం చేస్తానంటే, ఐ విల్ వర్క్ ఆన్ మై లైఫ్ టు గ్రో. పర్సనల్ గ్రోత్ అనేది మన జీవితంలో ఎందుకు ఉండట్లేదంటే, మనకంటూ ఒక నిర్దేశితమైనటువంటి గురి అనేది ఉండట్లేదు. దెన్ గ్రోత్ అనేది కూడా ఆగిపోతుంది అక్కడతోటి. సో మనము మన యొక్క జీవితంలో ఎందుకు మనకి గోల్స్ ఉండాలి అనేది మనం చూసాం. మరి ఎలాగా, హౌ వీ కెన్ మేక్ గోల్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం ఎలాంటి గోల్స్ పెట్టుకోవాలంటే స్మార్ట్ గోల్స్ పెట్టుకోవాలి. ఏ గోల్స్ పెట్టుకోవాలి చెప్పండి? స్మార్ట్ గోల్స్. SMART. SMART. ఎస్ అంటే స్పెసిఫిక్ గోల్స్. చెప్పండి ఫస్ట్ మాట ఏంటి? స్పెసిఫిక్ గోల్స్. స్పెసిఫిక్ అంటే అర్థం ఏంటంటే, చాలాసార్లు చిన్న ఎగ్జాంపుల్ చూడండి, మనందరం చేసే పనే ఇది. ప్రేయర్ రిక్వెస్ట్ అడిగామనుకోండి, 95% కంటే ఎక్కువ మంది చెప్పేటటువంటి ప్రేయర్ పాయింట్ ఏంటి? కామన్ గోల్, జనరల్ ప్రేయర్ పాయింట్ లాగా, ఒక యూనివర్సల్ ప్రేయర్ పాయింట్ లాగా. ఏంటది చెప్పండి? స్పిరిచువల్ గ్రోత్. స్పిరిచువల్ గ్రోత్ అన్న, స్పిరిచువల్ గ్రోత్ కోసం ప్రార్థన చేయండి అంటారు. స్పిరిచువల్ గ్రోత్ అంటే ఏంటి? పాయింట్ చెప్పిన ఆయనకి తెలియదు, ప్రేయర్ చేసే ఆయనకి తెలియదు. ఇద్దరు మాత్రం స్పిరిచువల్ గ్రోత్ కోసం ప్రార్థన చేస్తారు. స్పెసిఫిక్గా ఏమైనా ఉందా దాంట్లో? లెట్ యువర్ గోల్ బీ స్పెసిఫిక్. మీరు కార్పొరేట్ కంపెనీస్ని చూడండి, బయట ఉన్నటువంటి బిజినెస్ వరల్డ్ని చూడండి, గోల్స్ పెట్టుకొని దాని కొరకు డే అండ్ నైట్ వర్క్ చేసేటువంటి పీపుల్స్ని మీరు చూడండి. ఈవెన్ స్టూడెంట్స్ అయినా, బిజినెస్ పీపుల్ అయినా, వర్కింగ్ పీపుల్ అయినా, వీళ్ళు కనుక మనం చూసినట్లయితే వాళ్ళ గోల్స్ అనేవి చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. బై 2025 అవర్ కంపెనీ మస్ట్ రీచ్ టు సచ్ ఎ టర్న్ ఓవర్ అంటాడు. అంతే.
ఈ టర్న్ ఓవర్లోకి వెళ్ళాలి, ఈ ప్రాఫిట్లోకి మనం వెళ్ళాలి. ఎప్పటికీ ఏముంది అక్కడ చెప్పండి? టైం స్పెసిఫిక్గా చెప్పాడు. రెండవది ప్రాఫిట్ని స్పెసిఫిక్గా చెప్పాడు. మనము రీచ్ అవ్వాల్సినటువంటి గోల్ ఏంటి అనేది స్పెసిఫిక్గా చెప్పేశాడు. ఆత్మీయ జీవితంలో ఇది గుర్తుపెట్టుకోండి. బయట ప్రపంచమే కాదు, కార్పొరేట్ వరల్డ్లోనే కాదు, స్పిరిచువల్ లైఫ్లో కూడా మనకంటూ ఒక స్పెసిఫిక్ గోల్ అనేది ఉండాలి. డోంట్ కాపీ అదర్స్ గోల్స్ బికాజ్ యువర్ లైఫ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. దేవుడు నా జీవితంలో స్పెసిఫిక్గా ఆయన ఉద్దేశాలు ఏంటి అనేవి మనము ఆలోచించిన రోజున స్పెసిఫిక్ గోల్స్ అనేవి బయటకు వస్తాయి. మొట్టమొదటిది ఇది గుర్తుపెట్టుకోండి. రెండవది ఎం అంటే మెజరబుల్. మెజరబుల్ అంటే అర్థం ఏంటంటే నువ్వు పెట్టుకున్నటువంటి గోల్ని మనము రేపొద్దున మెజర్ చేయగలం. ఇందాక చెప్పాను కదా, 50 కిలోమీటర్స్ వెళ్ళాం, 100 కిలోమీటర్స్ వెళ్ళాను, 150 కిలోమీటర్స్ వెళ్ళాను, ఆల్మోస్ట్ రీచ్ అయ్యాను, ఇంకొక 50 కిలోమీటర్స్ దెన్ రీచ్డ్. అది మెజర్ చేసేటటువంటిదిగా ఉంది. మెజర్ చేసేదిగా లేకపోతే ఏమవుద్దంటే మన యొక్క గ్రోత్ ఎలా ఉందో ఎవరికి తెలియదు. అంతే కదా, ఇందాక చెప్పాను బై 2025 $1 బిలియన్ గ్రోత్ లేకపోతే ప్రాఫిట్ మన కంపెనీకి రావాలని పెట్టానుకోండి. ఇప్పుడు 2025 అని 1 year 12 months టైం ఇచ్చారు అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? 3 months అయిన తర్వాత ఏం చేస్తారు? మెజర్ చేస్తారు. 6 months అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ చెక్ చేస్తారు. 9 months తర్వాత మళ్ళీ చెక్ చేస్తారు. అండ్ దెన్ వేర్ దే ఆర్ దే విల్ వర్క్ ఇట్ అవుట్. స్పెసిఫిక్ గోల్ విల్ లీడ్ యూ టు ద మెజరబుల్ గోల్. అండ్ దెన్ మెజరబుల్ గోల్ ఒకటే కాకుండా అచీవబుల్ గోల్స్ పెట్టుకోవాలి. అచీవబుల్ గోల్స్. ఒకసారి పేరెంట్స్ ఒక అబ్బాయి నా దగ్గర తీసుకొచ్చారు, ఇంటర్మీడియట్ అనమాట. ఆ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అతను నీట్ కోచింగ్ జాయిన్ చేశారు ఇక్కడెక్కడో మాదాపూర్లో. ఆల్రెడీ ఒక 1 year అయింది, వాడికి సీట్ రాలేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నీట్ కోచింగ్ జాయిన్ చేశారు. ఆ వ్యక్తి ఎంత ప్రెషర్ని ఫీల్ అవుతున్నాడంటే మానేసి పారిపోయాడు అనమాట. కోచింగ్ మానేసి పారిపోయాడు. పారిపోయిన పట్టుకొచ్చారు. మళ్ళీ ఎవరో చెప్పారంటే అక్కడ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన వాడు కౌన్సిలింగ్ ఇస్తారు, తీసుకెళ్ళిన వాళ్ళు. ఇంతగా వాళ్ళ విశ్వాసులు కాదు, ప్రభుని ఎరగని వాళ్ళే, కానీ మందిరాన్ని పట్టుకొచ్చారు. అంత కూర్చొని మాట్లాడుతూ ఉంటే అతనితో పర్సనల్గా మాట్లాడినప్పుడు, ఎందుకు నువ్వు పారిపోయావు, ఏంటి, ఆల్రెడీ 1 year అయింది, 2nd year నువ్వు లాంగ్ టర్మ్ తీసుకుంటున్నావు, ఎందుకు తీసుకొని చదువుకోవచ్చు కదా, మంచి డాక్టర్ అవ్వచ్చు కదా అంటే అన్న నాకు అర్థం కావట్లేదు అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నాడు. అప్పుడు అడిగాను, ఓకే మీకు ప్రతి ఫోర్ట్నైట్కో లేకపోతే 1 weekకో ఎగ్జామ్స్ పెడతారు కదా, ఆ ఎగ్జామ్స్లో నీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అని చెప్పాను. ఎన్ని మార్కులు వస్తున్నాయి అని అడిగితే ఆడేమన్నాడు తెలుసా? అన్న నా రేంజ్ 50 to 60 అన్నాడు. ఎంత పర్సంటేజీ? 100కి 50 నుంచి 60 మార్కులు రావడమే గగనం అయిపోతుంది ఆడికి. ఈయన తీసుకెళ్ళి ఇప్పుడు 80-90 మార్కులు వచ్చే వాళ్ళతోటి సి బ్యాచ్లో వేశారంట. ఆయన అక్కడ కూర్చోబెట్టి చదివిస్తూ ఉంటే వీడికి ఏమైందో తెలుసా? వీడి 50-60లో ఉన్నవాడికి ఒక్కసారిగా 80-90-95 మార్కులు వచ్చిన వాడిని చూసేసరికి ఇప్పుడు నీట్ అనేది వాడికి ఒక ఎవరెస్ట్ శిఖరం లాగా కనిపిస్తూ ఉంది. నా జీవితంలో నేను ఎన్నడూ దీన్ని రీచ్ అవ్వలేను అని చెప్పేసి పారిపోయాడు. అర్థమవుతుందా? అప్పుడు వాళ్ళ పేరెంట్స్ని కూడా కూర్చోబెట్టి చెప్పాను, మీ అబ్బాయి డాక్టర్ అయ్యే సామర్థ్యం ఉందా లేదో ముందు చెక్ చేయండి, లేకపోతే అది మెషిన్ కాదు ప్రోగ్రామ్ చేయడానికి. లేదు నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటావా, ఇంకొక 2 years వేస్ట్ అయినా పర్వాలా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? 60లో ఉన్నావు కదా, నెక్స్ట్ 2 months 3 months 65-70% ట్రై చేయి. ఫర్గెట్ అబౌట్ 80-90s. 65-70 టార్గెట్గా పెట్టుకొని వర్కౌట్ చేయి, ఖచ్చితంగా నువ్వు రీచ్ అవుతావు. అది రీచబుల్ గోల్, అది అచీవబుల్ గోల్. ఎవడైతే 60లో ఉన్నాడో 70కి వెళ్ళడం అనేది రీచబుల్ గోల్. ఎవడైతే 60లో 50లో ఉన్నాడో వాడిని తీసుకెళ్ళి 90-95 రీచ్ అవ్వాలంటే ఒకసారి ఇట్ ఈస్ నాట్ అచీవబుల్. నీ గోల్ ఏంటి అంటే కొన్నిసార్లు వస్తారు, చాలా ఉత్సాహంగా వస్తారు, ఏంటో తెలుసా నేను 1 రోజుల్లో బైబిల్ మొత్తం చదివేయాలన్నా అంటారు. అచీవబులేనా చెప్పండి? ప్రతిరోజు ఒక ఆత్మను సంపాదించాలని అంటాడు. అచీవబులా? ప్రతిరోజు ఒక ఆత్మను సంపాదిస్తావా చెప్పండి? దేవుని కొరకు నేను 100కి 100% నేను నా సంపాదన అంతా దేవునికి ఇవ్వాలనుకుంటున్నాను. అచీవబులా? ఆశ మంచిదే, కానీ నువ్వు పెట్టుకునే గోల్ ఎలా ఉండాలి? ఒకటి స్మార్ట్, రెండవది మెజరబుల్, మూడవది అచీవబుల్, తర్వాత రియలిస్టిక్గా ఉండాలి.
రియలిస్టిక్ అంటే అర్థం ఏంటంటే ప్రాక్టికల్ గ్రౌండ్లో మనము అది తీసుకోవాలి. మనము రియాలిటీలో సాధ్యము కానీ రియాలిటీలో మనము జీవించలేనటువంటి వాటిని మన యొక్క జీవితంలో పెట్టుకున్నాం అనుకోండి, డిసప్పాయింట్ అవుతాం, డిస్కరేజ్ అయిపోతాం. అర్థమవుతుందా? లెట్ అవర్ గోల్స్ బి రియల్ అండ్ టైమ్లీ. ఇందా చెప్పాను కదా, టైమ్లీ అంటే అర్థమేంటంటే టైం బౌండ్ పెట్టుకోవాలి. నా జీవితంలో ఎప్పటికైనా కానీ, చాలామంది ఏమంటారు, అన్నా ఎప్పటికైనా నేను సాధించాలి. ఎప్పటికీ సాధించవు. ఎందుకని చెప్పండి? టైం బౌండ్ లేదు దానికి. ఎప్పటికైనా నేను ఇలా చేయాలి, అది చేయాలంటే నువ్వు ఎప్పటికీ చేయలేవు. మనం టైం బౌండ్ పెట్టుకోవాలి, టైం బౌండ్ పెట్టుకోవాలి. సో ఎలాంటి గోల్స్ పెట్టుకోవాలంటే స్పెసిఫిక్, చెప్పండి, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్, టైమ్లీ. గోల్ పెట్టుకోవడమే సరిపోదు. చాలామంది గోల్స్ పెట్టుకుంటారు, అచీవబుల్, స్మార్ట్, ఏదో గోల్ పెట్టుకుంటారు, కానీ ఆ గోల్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ పని ఏం చేయరు. బట్ ద స్టెప్స్ టు రీచ్ ద గోల్. తర్వాత ఏం చెప్పండి? స్టెప్స్ టు రీచ్ ద గోల్. ఏం చేయాలి? ముందు సెట్ ఎ గోల్, స్మార్ట్ గోల్. రెండవది ఏంటో తెలుసా? మేక్ ఎ ప్లాన్. మేక్ ఎ ప్లాన్. నువ్వు మొదటి స్టెప్లో సీరియస్గా ఉన్నావు అంటానికి రుజువు ఏంటంటే రెండో స్టెప్లోకి వెళ్తావు. యూ విల్ ప్లాన్ ఫర్ దట్. అందుకే ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? చదవండి. A goal without a plan is just a wish. మళ్ళీ చెప్పండి అందరూ. A goal without a plan is just a wish. I wish, I wish, I wish. ఎన్నో విష్ అనుకుంటాం, అవన్నీ ఉష్. గోల్ అనేది ఎప్పుడు కూడా మన జీవితంలో మనల్ని యాక్షన్లోకి నడిపించేదిగా ఉండాలి. కాబట్టి యూ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, అదేంటి తెలుసా? ఇఫ్ యు ఫెయిల్ టు ప్లాన్, యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. ఇఫ్ యు ఫెయిల్ టు ప్లాన్, యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. మనం ఒక గోల్ పెట్టుకున్న తర్వాత మనకి యాక్షన్ ప్లాన్ అనేది కనుక లేకపోతే, ఇందాక చెప్పాను కదా, ఈ గోల్ రీచ్ చేయడానికి ఫస్ట్ 3 monthsలో, నెక్స్ట్ 3 monthsలో, నెక్స్ట్ 3 monthsలో, నెక్స్ట్ 3 monthsలో ఈ విధంగా ఒక స్కెడ్యూల్ వేసుకోవాలి. డూ యూ హ్యావ్ ఎ ప్లాన్? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్లాన్, యు ఆర్ ఆల్రెడీ ప్లాన్ టు ఫెయిల్. హ్యావ్ ఎ ప్లాన్. ఈవెన్ హౌస్ వైఫ్ డజంట్ మ్యాటర్, ప్లాన్ ఇట్. ప్లాన్ ఇట్. మీ వీక్ని మీరు ఫిల్ చేయండి. మిగిలిన టైం మీకు ఎంత ప్రాఫిటబుల్గా, ఎంత అర్థవంతంగా మీకు అది ఉపయోగపడుతుందో మీరే సాక్ష్యం చెప్తారు. ఎంత టైం మీకు కనపడుతుందో తెలుసా? అరే ఇంత సమయము నాకు ఒక్కొక్క రోజు అవైలబుల్గా ఉందని నాకు ఇప్పుడు దాకా తెలియదు. ఎందుకు తెలియదో తెలుసా? మన సమయము వ్యర్థమైపోతూ ఉంటుంది, స్ట్రెచ్ అయిపోతూ ఉంటుంది. నా టైం టేబుల్ నేను వేసుకోవటం వల్ల ఏమవుతుంది తెలుసా? నేను అకౌంటబుల్ ఫీల్ అవుతాను. దేనికి? సే ఫర్ ఎగ్జాంపుల్, మండే ఇదిగో పలానా ఈవినింగ్ 6 to 8 ఇది నేను పలానా సబ్జెక్ట్ చదవాలి అని నేను రాసుకొని పెట్టుకున్నాను అనుకోండి. ఒకవేళ చదవకపోతే 9 గంటలకి నాకు నేనే నేరారోపణ చేసుకుంటూ ఈరోజు పలానా టైంలో పలానా సబ్జెక్టు చదవాలన్నావు, బట్ యు ఫెయిల్ టు డూ దాట్. దాన్ని ఇంకొక టైంలో కవర్ చేయి. లేటు ఇంకొక 2 గంటలు మేలుకొని చదివి పడుకో. ఎవరు చెప్పారు నాకు అది? ఎవరు చెప్పారు? మై ప్లానర్. ఎవరు ఇన్స్ట్రక్ట్ చేశారు? ఎవరు గద్దించారు? ఎవరు నిలబెట్టారు? ఎవరు నిలదీశారు నన్ను? మై ప్లానర్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్లాన్, వేర్ ఇస్ అకౌంటబిలిటీ? గాన్. ఫస్ట్ థింగ్, సెట్ ఎ గోల్. రెండవది, మేక్ ఎ ప్లాన్. తర్వాత గెట్ టు వర్క్, ఇనిషియేట్. చాలామంది ఏం చేస్తారు తెలుసా? గోల్ పెట్టుకుంటారు, చక్కగా స్కెచ్లు తీసుకొని, కలర్ పెన్సిల్ తీసుకొని, అద్భుతమైన షీట్ ఒకటి తీసుకొని, మంచి అద్భుతమైన టైం టేబుల్ వేసి ఏం చేస్తారు? స్టిక్. ఎక్కడ? గోడకి. అంతే. గోడకి స్టిక్ చేస్తారు, వార్డ్రూమ్కి స్టిక్ చేస్తారు, టేబుల్కి స్టిక్ చేస్తారు, కానీ దే డోంట్ స్టిక్ టు ద ప్లాన్, బట్ దే స్టిక్ ద ప్లాన్. ప్లాన్ అని తీసుకెళ్ళి ఎక్కడో అతికిస్తారు, కానీ ఆ ప్లాన్కి మాత్రం స్టిక్ అవ్వరు. వర్క్ ఎలా అవుతుంది చెప్పండి? You should discipline yourself, accountable yourself, respect your own plan.
నువ్వు వేసుకున్నటువంటి ప్లాన్ని నువ్వే రెస్పెక్ట్ చేస్తే చేయకపోతే ఇంకెవరెవరు చేస్తారండి? కాబట్టి యాక్షన్ ప్లాన్స్ని తీసుకోవాలి. స్టిక్ విత్ ఇట్. ఓకే, గెట్ ఇన్ టు వర్క్, స్టిక్ విత్ ఇట్. ఇంకొక స్టెప్ ఏంటంటే ఎవాల్యుయేట్ ఇట్. మధ్యలో ఇంకొక స్టెప్ మిస్ అయింది. ఏం చేయాలి? ఎవాల్యుయేట్ చేయి. ఇందాక చెప్పాను కదా, ఈరోజు చదవాలి, చదవలేదు, తర్వాత ఏం చేయాలి? ఏం చేశాను? ఓకే, చచ్చినట్టుగా 1 గంట ఎక్స్ట్రా మేల్కొని అది చదివి కంప్లీట్ చేసుకో. లేకపోతే ప్రోగ్రెస్ని ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉండవు. అండ్ దెన్ రీచ్ ద గోల్. సెట్ ఎ గోల్, మేక్ ఎ ప్లాన్, గెట్ టు వర్క్, తర్వాత స్టిక్ టు ఇట్, evaluate it, and then reach it. This is what actually goal setting. Goals are 2 types. మొట్టమొదటిది జనరల్ గోల్స్, రెండవది స్పెసిఫిక్ గోల్స్. నేను ముగింపులోకి వచ్చేస్తాను. కామన్ గోల్స్ ఉంటాయి, అందరికీ అవి మనం గోల్స్గా పెట్టుకోవాలి. క్రిస్టియన్ లైఫ్ యొక్క కామన్ గోల్ ఏంటో తెలుసా? క్రీస్తును పోలి జీవించటం. క్రైస్ట్ లైక్నెస్ అనేది మనందరి కామన్ గోల్. బయలుపరచబడిన దేవుని చిత్తము. దేవుడు అందరి విషయంలో ఇది నా యొక్క చిత్తము, నా గోల్ అని చెప్పాడు. సో మనం అందరము కూడా ఒక గురి కలిగి ఉండాలి. అదేంటి? క్రీస్తుని పోలిన జీవితం, పరిశుద్ధ జీవితం, రెగ్యులర్ క్వైట్ టైం, రెగ్యులర్ పర్సనల్ బైబిల్ స్టడీ, సాక్షిగా జీవించటం, ప్రతిరోజు మందిరానికి రావటం, దేవుని పనిలో ఇన్వాల్వ్ అవ్వటము, దశమ భాగాలు ఇవ్వటము, లేకపోతే సువార్త పనిలో మనము పాలిభాగస్తులు అవ్వటం, మినిస్ట్రీలో కొన్ని యాక్టివిటీస్, ఇవన్నీ కూడా అందరి విషయంలో దేవుని యొక్క చిత్తము. కాబట్టి మనం వాటి కొరకు గోల్స్ పెట్టుకోవాలి. ఇవి కామన్ గోల్స్. ఇప్పుడు స్పెసిఫిక్ గోల్స్ 2 రకాలు ఉన్నాయి. మళ్ళీ స్పెసిఫిక్ గోల్స్లో 2 రకాలు. ఒకటేంటి? షార్ట్ టర్మ్ గోల్స్, రెండోదేంటి? లాంగ్ టర్మ్ గోల్స్. రెండో పెట్టుకోవాలి, షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే టైమ్ స్పాన్ ఈజ్ వెరీ లెస్. మేబీ మ్యాక్సిమం ఒక 1 yearకి పెట్టుకోండి, అది షార్ట్ టర్మ్ గోల్. 1 year లోపు పెట్టుకున్నటువంటి గోల్స్ ఏంటి? షార్ట్ టర్మ్ గోల్. బై నెక్స్ట్ ఇయర్ అన్నామంటే అది షార్ట్ టర్మ్ గోల్. బై నెక్స్ట్ ఇయర్ నా జీవితంలో నేను ఇది చేయాలి, అది చేయాలి పెట్టుకోండి. కొన్ని స్పెసిఫిక్ గోల్స్ పెట్టుకోండి. లాంగ్ టర్మ్ గోల్స్ అంటే మేబీ 10 years, 20 years, మేబీ ఫర్ లైఫ్ టైం. జీవితకాలం అంతటికీ ఒక గోల్గా అనుకోవచ్చు. దాన్ని మేబీ మనం ఒక 10 years వరకు వెళ్ళామనుకోండి, ఇట్స్ అ లాంగ్ టర్మ్ గోల్. 5 years, 10 years, రియల్లీ ఇట్స్ అ లాంగ్ టర్మ్ గోల్. సో అట్లాగా మనం కొన్ని గోల్స్ పెట్టుకోవాలి. వాటిని విషెస్ ముందు దేవునికి చెప్పండి. ఇందా చెప్పాను కదా, ఆ గోల్స్ పెట్టుకున్నామంటే ముందు రీచ్ అవ్వగలమా లేదా, అసలు బ్రతికుంటాం. 10 సంవత్సరాలు గోల్ పెట్టుకున్నావు, బతికుంటామా లేదా అని అనుకోండి, గోల్ ఎక్కడ పెడతావు నువ్వు? అర్థమవుతుందా? మనం చేయగలమా లేదా, అది నీ చేతిలో లేదు, దేవుని చేతిలో ఉన్నది. నీ విష్ని, నీ యొక్క ప్లాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టు. హ్యావ్ షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ గోల్స్లో ఇమ్మీడియట్ యాక్షన్ ప్లాన్స్ పెట్టుకోవాలి, క్లారిటీ ఉండాలి, అండ్ కంట్రిబ్యూట్ టు దట్ లాంగ్ టర్మ్ గోల్. మనం షార్ట్ టర్మ్గా ఏదైతే పెట్టుకున్నామో 1 year, 2 years, 3 years అని, ఎవ్రీ ఇయర్ ఇట్ విల్ కాంట్రిబ్యూట్ టు యువర్ లాంగ్ టర్మ్ గోల్. దెన్ లాంగ్ టర్మ్ గోల్స్లో కనుక మనం చూసినట్టయితే మే నాట్ హ్యావ్ ఎ క్లారిటీ, బట్ యూ విల్ జస్ట్ హ్యావ్ సంథింగ్. ఓకే, నెక్స్ట్ 5 yearsలో, నెక్స్ట్ 10 yearsలో అని. ఓకే, బట్ పర్సిస్టెన్స్ ఈజ్ నీడెడ్. దెన్ ఏరియా ఆఫ్ గోల్స్. ఏ ఏరియాస్లో గోల్స్ పెట్టుకోవాలి? ఇప్పటి వరకు అన్న బైబిల్ గురించి, రక్షణ గురించి, లేకపోతే సాక్ష్యం గురించి చెప్పాడు. కేవలం స్పిరిచువల్ లైఫ్లోనే గోల్స్ ఉంటాయా? మిగిలిన ఏరియాస్లో కూడా గోల్స్ ఉంటాయా? ఎస్, గోల్స్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. వ్యక్తిగత జీవితంలో అందరూ కూడా గురి కలిగి ఉండాలి. రెండవది ఫ్యామిలీ లైఫ్. యూ షుడ్ హ్యావ్ ఎ గోల్ టు యువర్ ఓన్ ఫ్యామిలీ. ఇంకా వివాహం కాని వారు గోల్ పెట్టుకోండి. ఆల్రెడీ ఇఫ్ యూర్ ఆల్రెడీ 24, 25 ఉన్నా అనుకోండి, మేబీ గోల్ పెట్టుకొని ప్రార్థన చేయండి, తప్పులేదు. మేబీ 26 కంప్లీట్ అయ్యేసరికి ప్రభా నాకు మ్యారేజ్ అవ్వాలని పెట్టుకోండి. మ్యారేజ్ నీ చేతిలో లేకపోవచ్చు, కానీ ఒక గురి కలిగి నువ్వు ప్రార్థన చేసుకోవడం మంచిదే కదా, అది నీ చేతిలో ఉన్న పని. లెట్ us see how God works. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ గోల్, దెన్ యూ విల్ వర్క్ టువర్డ్స్ ఇట్. దానికోసం ప్రార్థన చేస్తావు, సిద్ధపడతావు, పేరెంట్స్తో మాట్లాడతావు, నువ్వు మానసికంగా, ఫైనాన్షియల్గా, అన్ని ఏరియా, శారీరకంగా నువ్వు సిద్ధపడుతూ ఉంటావు వివాహానికి. ఆ ప్లాన్, ఆ ప్రిపరేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే గోల్ ఉన్నప్పుడు. జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ మ్యారేజ్, తెలుసా సంగతి? మ్యారేజ్ అయిన వాళ్ళకి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ ఫ్యామిలీ, తెలుసా సంగతి నీకు? డూ యూ హ్యావ్ ఎ ప్లాన్ ఆర్ ఎ గోల్ ఫర్ యువర్ ఫ్యామిలీ? అబ్రహాంకు ఉందండి, దావీదుకుంది. నిత్యము నీ దాసుని నా కుటుంబము నీ సన్నిధిలో ఉండేట్లుగా ఆస్తుంది, అంతే చాలన్నాడు. ఆయన కుటుంబానికంటే ఆయనకు ఒక గురి ఉంది.
భక్తుడైన దావీదుకు ఆయనకు ఒక గురి ఉంది, అబ్రహాముకు ఆయనకు ఒక గురి ఉంది. నీ జీవితంలో నీ కుటుంబానికి ఒక గురి నువ్వు కలిగి వర్కౌట్ చేస్తున్నావా? ప్రొఫెషనల్ లైఫ్కి మనం ఒక గోల్ పెట్టుకోవాలి. చదువుల్లో కానీ ఉంటే గురి కలిగి చదవండి. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక గురి కలిగి ఉద్యోగం చేయాలి. ఇదిగో బై నెక్స్ట్ హాఫ్ డికేడ్, బై నెక్స్ట్ 3 years, బై నెక్స్ట్ ఇయర్, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకొని ఇదిగో ప్రొఫెషనల్ ఎక్సలెన్సీ కోసం ప్రార్థన చేయండి. ప్రొఫెషనల్ ఎక్సలెన్సీ కోసం, దేవుని మహిమ కొరకు నా యొక్క జాబ్ అనేది ఎంతగా వాడబడుతుంది వర్కౌట్ చేయండి. దెన్ మినిస్ట్రియల్ లైఫ్, ఫైనాన్షియల్ లైఫ్, యూ షుడ్ హ్యావ్ ఏ గోల్ టు యువర్ ఫైనాన్షియల్ లైఫ్. తప్పులేదు. బట్ అన్రియలిస్టిక్గా పెట్టుకోబాకండి. ఇందా చెప్పాను కదా, అన్రియలిస్టిక్గా పెట్టుకోకూడదు. పర్పస్ అనేది ఇంపార్టెంట్. సోషల్ లైఫ్, ఈ ఏరియాస్ అన్నింటిలో మనము గోల్స్ కలిగి ఉండాలి. సో వాట్ ఆర్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ టాక్? యూ కెన్ హ్యావ్ ఎ రెగ్యులర్ పర్సనల్ బైబిల్ స్టడీ, యూ కెన్ హ్యావ్ ఎ సిస్టమాటిక్ బైబిల్ స్టడీ, యూ కెన్ స్టార్ట్ ఎ ప్రేయర్ సెల్, యూ కెన్ స్టార్ట్ ఎ బైబిల్ స్టడీ, యూ కెన్ యూజ్ యువర్ గిఫ్ట్స్ ఎఫెక్టివ్లీ ఇన్ ద చర్చ్. పెట్టుకోండి, నెక్స్ట్ ఇయర్కి నేను ఇది నేర్చుకోవాలి. ఓకే, యూ కెన్ హ్యావ్ ఎ మెంటర్ అండ్ యూ కెన్ స్టార్ట్ మెంటరింగ్ గురించి ఒక పెద్ద టాక్ విన్నాం మనం యూత్ క్యాంప్లో. సో మెంటర్ని పెట్టుకోండి, ఒకరిని, ఇతరులకి సీనియర్స్ అయితే మెంటరింగ్ చేయండి, ఒకరిని ఫాలోఅప్ చేసే పని పెట్టుకోండి. గోల్స్ పెట్టుకోవచ్చు. ప్రభా నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ తమ్ముడు బైబిల్ బాప్టిజం తీసుకోవాలి, ఆ తమ్ముడు గురించి నువ్వే పెట్టుకో గోలు. నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ తమ్ముడు బాప్టిజం తీసుకోవాలి, ఆ విధంగా తన లైఫ్లో నేను డిసైపులింగ్ మెంటరింగ్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ కల్లా కనీసము ఒక కొత్త ప్లేస్లో ప్రేయర్స్ స్టార్ట్ చేయాలి. సమ్ ప్రాక్టికల్ టిప్స్. హ్యావ్ ప్రయారిటీస్ టు రీచ్ ద గోల్. ఫస్ట్ థింగ్, ఈ గోల్ రీచ్ అవ్వాలంటే ఏం కావాలి? ప్రయారిటీస్ కావాలి. సీక్ ఫస్ట్ ద కింగ్డమ్. మొదటే ఫస్ట్ థింగ్ ఫస్ట్. నీ జీవితంలో లేకపోతే యూ కాంట్ రీచ్ గోల్. యు ఫైండ్ అవుట్ యువర్ గిఫ్ట్స్ అండ్ యు ఫ్యాన్ అవుట్ యువర్ గిఫ్ట్స్. నీ ఆత్మీయ వరాలేంటో నువ్వు ఐడెంటిఫై చేయి. దేవుడిచ్చినటువంటి టాలెంట్స్ని, గిఫ్ట్స్ని వాడాలి. డెవలప్ స్కిల్స్. ఎందుకంటే నిపుణత గలవారిని చూచితివా, వాడు ఎక్కడుంటాడట? రాజులు ఎదుట అని నిలబెడుతున్నాడు. పనిలో నిపుణత కావాలి, కాబట్టి స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. అండ్ పీరియాడికల్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్ ఈజ్ అ మస్ట్. అబవ్ ఆల్ డిసిప్లిన్ ఈజ్ ద కీ. ఏ డిసిప్లిన్ కావాలి? సెల్ఫ్ డిసిప్లిన్. చెప్పండి, సెల్ఫ్ డిసిప్లిన్. సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ అ మార్క్ ఆఫ్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. సో కాబట్టి మనము డిసిప్లిన్ అనేది కలిగి ఉండాలి. సో కాబట్టి స్మార్ట్ గోల్స్, దెన్ సెట్ ఎ గోల్, ప్లాన్ ఇట్, అండ్ దెన్ యాక్షన్ ప్లాన్స్, evaluate, and then reach. Short-term goals, long-term goals. So you need to prioritize, you need to identify your gifts, and you have to use your gift, develop the skills, and then periodical evaluation అనేది మన జీవితాన్ని పరీక్ష చేసుకోవటం మనం చేయాలి. సెల్ఫ్ డిసిప్లిన్ ఇస్ ద కీ. ప్రార్థన చేసుకుందాం.